భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. బెంగళూరులోని ఒక న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారతదేశ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక ఓటర్ ఐడి కార్డు ఉండాలి. కానీ ప్రకాష్ రాజ్ నిబంధనలకు విరుద్ధంగా దక్షిణ భారతదేశంలోని 4 కీలక రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ 4 రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ అక్రమాలపై దిలీప్ కుమార్ అనే వ్యక్తి బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గతంలో ప్రకాష్ రాజ్ 2 సార్లు సమన్లు జారీ చేస్తూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆయన ఆ నోటీసులను లెక్క చేయకుండా విచారణకు హాజరు కాకుండా దూరంగా ఉండిపోయారు. అయితే ప్రకాష్ రాజ్కి ఈ వారెంట్ జూన్ 21, 2026 నాటికి జారీ చేశారు. ప్రకాష్ రాజ్ పదే సమన్లను తిరస్కరిస్తూ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఈసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. ఈ వారెంట్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ త్వరలోనే కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం చట్ట ఉల్లంఘన ఆరోపణలు కూడా నమోదు కావచ్చు. ఇది కేవలం ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు కూడా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు చట్టాలను గౌరవించడం చాలా ఆవశ్యకం. ఈ కేసులో ప్రకాష్ రాజ్ వ్యవహారం సామాన్య ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.